ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. తమపై కేసులు పెట్టిన వ్యక్తికి జేజేలు కొట్టాలంటూ స్థానిక నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశంలో తన కొడుకు అరంగేట్రం కోసం మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పావులు కదుపుతున్నారు. 5 ఏళ్లుగా పార్టీని భుజాన వేసుకుని మోసిన తమను కాదని వసంతకు సీటిస్తే ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు స్థానిక నేతలు. దీంతో మైలవరం టికెట్ ఎవరికి కేటాయిస్తారో అనే దానిపై ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. వసంత కృష్ణప్రసాద్ రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తమపై విమర్శలు చేయటమే కాకుండా ఎన్నో కేసులు పెట్టి తమను వేధించారని ఆరోపిస్తున్నారు. జైలు జీవితం కూడా గడిపి వచ్చిన తాము ఆయనకు సపోర్ట్ చేయమని తేల్చి చెప్తున్నారు. ఇక మైలవరం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు గత కొద్ది నెలలుగా వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని వార్తలు ఇప్పుడు నిజం చేశాయి. ఇక తెలుగుదేశం పార్టీలో ఉమా నేతృత్వాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆయన వైఖరితోనే ఇప్పుడు మైలవరం నియోజకవర్గ సీటును మార్పు జరిగిందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మైలవరం సీటును దేవినేని ఉమాతో పాటుగా బొమ్మసాని సుబ్బారావు, గన్నె వెంకటనారాయణ ప్రసాద్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు వసంత రాకతో మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గ బాధ్యతలను వసంతకు అప్పచెప్పారు. ఆయన మైలవరం నియోజకవర్గంలో పార్టీ పెద్దలను కలుస్తూ వారిని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గొల్లపూడిలోని బొమ్మసాని సుబ్బారావు పార్టీ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. బొమ్మసాని సుబ్బారావుకు కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం సరైనది కాదని ఆయనకు వివరించినట్లుగా తెలిపారు. ఇది ఇలా ఉంటే వసంత రాకను తెలుగు తమ్ముళ్లు కొందరు ఆహ్వానిస్తూ ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన కొందరు టీడీపీలోకి వసంత అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. ఇక మరోపక్క వైసీపీ క్యాడర్ కూడా డైలమాలో పడింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికారం పార్టీలో ఉన్న సమయంలో హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శలు వెలువెత్తాయి. ఇక 4.5 ఏళ్లుగా టీడీపీ శ్రేణులపైన కేసులు పెట్టడం, కొన్ని ప్రాంతాల్లో ఆయన దృష్టి సారించకపోవడంతో వసంత రాకను తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. దేవినేని ఉమా వైఖరితో విసిగిపోయిన పార్టీ కార్యకర్తలు వసంతతో నడిచేందుకు, టీడీపీని గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పడం గమనార్హం. ఇక వసంత సీటుపైన మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. తమకే టికెట్ కేటాయిస్తారని, అందుకే మైలవరం సీటును ప్రకటించలేదని అంటున్నారు. ఇద్దరు నేతలు కూడా ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి కేటాయిస్తారోనని నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.